హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఆచార్య టెక్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్న్యూస్ ఎపిసోడ్ 8కి అయితే అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ ఏంటంటే ఇవాళ మనకి వరల్డ్ సోషల్ మీడియా డే అనమాట. సో ఈరోజు చాలా న్యూసెస్ అయితే ఉన్నాయి. సో నాకు ఇంట్రెస్ట్ అయిన న్యూసెస్ అయితే నేను కలెక్ట్ చేశాను. సో ఆ న్యూస్లన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. ఈ న్యూస్లన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూసినట్టయితే ఫస్ట్ న్యూస్ మనకి ఎంఐ నుంచి ఎంఐ నోట్బుక్ ప్రో X15 అయితే ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేసిందన్నమాట. సో ఇది త్వరలోనే ఇండియాలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సో దీని స్పెక్స్ చూసినట్టయితే ఇది 15.6 ఇంచెస్ 3.5K రెజల్యూషన్ తోటి ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుందన్నమాట. అండ్ ఇంకా ఇది 600 నిట్స్ బ్రైట్నెస్ నిట్స్ అయితే వస్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇంకా ఇది 11th జనరేషన్ i5 అండ్ i7 ప్రాసెసర్స్తో వస్తుంది. అండ్ ఇది గ్రాఫిక్ కార్డ్ చూసినట్టయితే మనకి ఎన్విడియా G4 RTX 3050 Ti అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇందులో మనకి Type-C పోర్ట్ ఛార్జింగ్ పోర్ట్తో వస్తుంది. అండ్ ఇది 130 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది అనమాట. సో దీన్ని యూజ్ చేసి ఛార్జ్ చేసినట్టయితే మనకి 0 to 50% జస్ట్ 25 మినిట్స్లో అనేది ఛార్జ్ అవుతుందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇంకా ఇది 720p HD కెమెరా ఇన్బుల్డ్గా అయితే వస్తుంది అనమాట. సో ప్రీవియస్ జనరేషన్ లాగా మనం కెమెరా అయితే విడిగా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా ప్రైస్ చూసినట్టయితే i5 వేరియంట్ ఏదైతే ఉందో ఇది మనకి 16GB ర్యామ్ అండ్ ఇంకా 512GB SSDతో వస్తుంది. దీని ప్రైస్ చూసినట్టయితే 799 చైనీస్ యుఎన్స్ అయితే పెట్టారు. మన ఇండియన్ రూపీస్తో కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఇది 92,900 అయితే పడుతుంది అనమాట. అండ్ i7 వేరియంట్ చూసినట్టయితే మనకి 9999 చైనీస్ యుఎన్స్ అయితే పెట్టారనమాట. సో మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 1,15,000 అయితే పడుతుందని తెలుస్తుంది. సో వీటికి సంబంధించి ప్రీ ఆర్డర్స్ కూడా ఈరోజే చైనాలో అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ s21FE మోడల్ని అయితే ఈరోజు యుఎస్ FCCలో అయితే స్పాట్ అయిందనమాట. సో FCC అంటే ఏంటో కాదు, దీన్ని ఫుల్ ఫామ్ చూసుకున్నట్టయితే ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ అనమాట. దీనికి సంబంధించి కొన్ని వివరాలు చూస్తే ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా ఇది గిగ్ బెంచ్లో కూడా స్పాట్ అయింది. స్పాట్ అయినప్పుడు ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇంకా ఇది 6GB అండ్ ఇంకా 8GB వేరియంట్స్ అయితే రాబోతుందని చెప్పి తెలుస్తుంది అనమాట. అయితే నెక్స్ట్ న్యూస్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్ 2 కొత్త echoshow స్మార్ట్ డివైజెస్ని అయితే లాంచ్ చేసిందనమాట. సో వీటి స్పెక్స్ చూసినట్టయితే echoshow 10 ఏదైతే ఉందో ఇది 10.1 ఇంచ్ HD+ డిస్ప్లే తోటి అండ్ ఇంకా 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకా ఇది ప్రీమియం సౌండ్ క్వాలిటీతో అయితే వస్తుందన్నమాట. సో ఇవి నథింగ్ బట్ మనకి ఏదైతే బ్లూటూత్ స్పీకర్స్ ఉంటాయో సేమ్ అలాగైతే వర్క్ అవుతాయి, బట్ ఇది వైఫైతో వర్క్ అవుతాయి అనమాట. అండ్ దీనికి స్క్రీన్ కూడా ఉంటుంది, వీడియో కాల్స్ కూడా అయితే మనం దీంతో మాట్లాడచ్చు. అండ్ నెక్స్ట్ echoshow 5 ఏదైతే ఉందో ఇది 5.5 ఇంచెస్ HD+ డిస్ప్లే తోటి అండ్ ఇంకా ఇది కూడా HD కెమెరాతో అయితే వస్తుంది అనమాట. అండ్ వీటి ప్రైస్ చూసినట్టయితే echoshow 10 ప్రైస్ వచ్చేసరికి మనకి 24,999 అయితే పడుతుంది. అండ్ ఇంకా echoshow 5 ప్రైస్ చూసినట్టయితే 899 అయితే పెట్టారు, బట్ మనకి 699కి అయితే డిస్కౌంట్లో ఇస్తున్నారు అనమాట. సో మీరు వీటిని యూజ్ చేసి అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ కానీ లేదంటే స్పాటిఫై కానీ జియో సావన్ కానీ లేదంటే యాపిల్ మ్యూజిక్ కానీ వీటన్నిటిలో కూడా మనం మ్యూజిక్ ఏదైతే ఉందో దీన్ని వినొచ్చు అనమాట. అంటే నెక్స్ట్ న్యూస్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ U1 అని చెప్పి కొత్త మోడ్ని అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఈ మోడ్ని యూజ్ చేసి మనం ఏదైనా ఫోటో కానీ లేదంటే వీడియో కానీ లేదంటే మెసేజ్ కానీ మనం ఎవరికైనా పంపినట్టయితే వాళ్ళు ఒక్కసారి మాత్రమే అయితే చూడగలరు అనమాట. అండ్ వాళ్ళు డౌన్లోడ్ కూడా చేసుకోలేరని వాట్సాప్ అయితే చెప్తుంది అనమాట. బట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే పరిస్థితి ఏంటి? స్క్రీన్ షాట్ తీసుకుంటే మనకైతే తెలియదు అనమాట వాళ్ళు. బట్ స్క్రీన్ షాట్ తీసుకున్నా కానీ మనకు తెలిసే ఫీచర్ని స్నాప్చాట్లో అయితే మనం చూస్తున్నాము. సో స్నాప్చాట్ నుంచి ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు వాట్సాప్ కన్నా కూడా. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ న్యూస్ మనకి లింక్డ్ఇన్ నుంచి 756 మిలియన్ యూజర్స్ డేటా అంటే సుమారుగా 92% డేటా అయితే లీక్ అయిపోయినట్టయితే మనకి కొన్ని వార్తలు అయితే తెలుస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి ఎటువంటి డేటా లీక్ అయిందంటే మీరు లింక్డ్ఇన్ యూజ్ చేసి వేరే వెబ్సైట్స్లో లాగిన్ అయినవి అండ్ ఇంకా లింక్డ్ఇన్కి మీరు ఏదైనా మీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా వాటిని కూడా లింక్ చేస్తారు కదా. సో అలాంటి లింక్ చేసిన డీటెయిల్స్ని అండ్ ఇంకా మీరు అందులో ఏవైతే పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ని అండ్ ఇంకా ఫోన్ నెంబర్స్ని ఇవన్నీ కూడా లీక్ అయిపోయినట్టయితే మనకి కొన్ని న్యూస్లో అయితే తెలుస్తుంది అనమాట. బట్ లింక్డ్ఇన్ కంపెనీ మాత్రం ఎటువంటి లీకేజ్ అయితే జరగలేదు, మీ అకౌంట్స్ అన్నీ సేఫ్గానే ఉన్నాయి. సో మీరు కూడా 2-step వెరిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఏది నిజమనేది మనకి ఇంకా తెలియాల్సి ఉందన్నమాట.
బట్ ఇది డార్క్ వెబ్లో అమ్మకానికి ఉన్నట్టు చాలామంది అయితే చెప్తున్నారు, చాలా గట్టిగా చెప్తున్నారు. బట్ కంపెనీ అయితే ఇలాంటిది ఏది జరగలేదని చెప్పి అయితే చెప్తుంది అనమాట. చూసినట్టయితే నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 10 Pro 5G మొబైల్కి విర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్ అనే ఒక ఫీచర్ని అయితే అప్డేట్ రూపంలో తీసుకొచ్చిందన్నమాట. సో వీళ్ళు కూడా వివోని, రియల్మీని, ఐక్యూని చూసి అయితే మారారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఆప్షన్ కొంతమందికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఇన్బుల్ట్గా ఇచ్చారో ఆ ర్యామ్ సరిపోకపోతే హెవీ టాస్క్స్ చేసినప్పుడు సో ఆటోమేటిక్గా అది ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసుకుంటుంది, లేదంటే మనమైనా మాన్యువల్గా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఈ ఫీచర్ని యూజ్ చేసి ఈ రెడ్మీ నోట్ 10 Pro 5Gలో 2GB ఎక్స్ట్రా ర్యామ్ని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో 6GB ఉంటే 8GBకి అండ్ ఇంకా 8GB ఉంటే 10GBకి మీరైతే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇదే ఫీచర్ని మన ఇండియాలో కూడా తీసుకొస్తారేమో చూడాలి. తీసుకొస్తారు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే తీసుకొచ్చారు కాబట్టి ఆల్రెడీ వీళ్ళు కూడా అయితే తీసుకొస్తారు అనమాట త్వరలో ఇండియాకి కూడా. అయితే నెక్స్ట్ న్యూస్ కూడా మనకి ఎంఐ నుంచే. ఎంఐ 11 అల్ట్రా ఏదైతే రిలీజ్ చేశారో ఇది ఇప్పటివరకు సేల్లోకి అయితే రాలేదు. బట్ ఇది జూలైలో సేల్కి వస్తుందని చెప్పి కొన్ని వెబ్సైట్స్లో అయితే తెలుస్తుందన్నమాట. అండ్ ఇంకా ట్విట్టర్లో కూడా చాలా మంది ట్వీట్ చేస్తున్నారు. చూస్తున్నట్టయితే నెక్స్ట్ న్యూస్ మనకి టీసీఎల్ నుంచి. టీసీఎల్ ఈరోజు 3 కొత్త టీవీ మోడల్స్ అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. సో ఇవి 50 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ అండ్ ఇంకా 75 ఇంచెస్గా అయితే మనకి అమెజాన్ అండ్ ఇంకా రిలయన్స్ డిజిటల్లో జూలై 7th నుంచి అవైలబిలిటీలోకి అయితే రాబోతుంది అనమాట. సో ఇవి బేస్ వేరియంట్ చూసుకుంటే ఇది 60Hzగా ఉంది. QLED అండ్ ఇంకా మినీ ఎల్జీడీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీని యూజ్ చేసి అయితే ఈ టీవీస్ని తీసుకొస్తున్నారు. సో బేస్ మోడల్ ఏదైతే ఉందో ఇది 60Hzతో వస్తుంది. అండ్ ఇంకా రిమైనింగ్ 2 మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 120Hzకి అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. సో వీటి ప్రైజెస్ చూసినట్లయితే బేస్ మోడల్ ఏదైతే ఉందో ఇది 64,990 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఇంకా హయ్యర్ వేరియంట్ ఏదైతే ఉందో ఈ మోడల్స్లో ఆ వేరియంట్ వచ్చేసరికి మనకి 1,59,999 రూపీస్ అయితే పెట్టారు అనమాట. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ రేపు సేల్లోకి తీసుకురాబోయే రియల్మీ బడ్స్ 2 న్యూ వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్లిప్కార్ట్లో మనకి 499 అయితే ప్రైస్ చూపిస్తుంది అనమాట. ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్ అయితే ఇది అనమాట. సో మీకు ఈ న్యూస్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఆచార్య టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.